హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సికింద్రాబాద్ నుంచి యాదగిరిగుట్ట ఎలా వెళ్ళాలో మొత్తం ఫుల్ టూర్ చెప్తానమాట. పొద్దున్న మనం 7 కట్లా స్టార్ట్ అయినామనుకో, ఓవరాల్గా సికింద్రాబాద్ నుంచి నేను స్టార్ట్ అయినా కాబట్టి నాకు సికింద్రాబాద్ నుంచి యాదగిరిగుట్ట ఓవరాల్గా 68 కిలోమీటర్స్ అరౌండ్ వచ్చింది. పొద్దున్న మనం వెహికల్ తీసుకొని స్టార్ట్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మనం 1-2 అవర్స్లో రీచ్ అవుతాం. అట్లా బండి స్టార్ట్ చేసుకొని అలా గ్రీనరీతో ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసుకుంటుంటే అట్లా మనకి 2-3 పెద్ద కనిపిస్తుంది. దారిలో గొంగిరి ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్ కూడా కలుగుతుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్. అక్కడ ఆగి దర్శనం చేసుకొని కోరిన కోరికలు చెప్తే అమ్మవారు పక్క చూస్తున్న నమ్మకం అనమాట. మళ్ళీ అక్కడి నుంచి 15-20 కిలోమీటర్ అరౌండ్లో మనకి యాదగిరిగుట్ట రీచ్ అయిపోవచ్చు. ఇది యాదగిరిగుట్ట దగ్గర లేక్ అనమాట. ఎంట్రన్స్లో ఆర్చ్ తర్వాత అట్లనే వెళ్తుంటే కావాలంటే ఫొటోస్కి మంచి వ్యూ పాయింట్ అనమాట. ఎట్టకేళ్ళకి మనం యాదగిరిగుట్ట రీచ్ అయినాం. ఒకప్పుడు ఉన్నట్లేదు ఫ్రెండ్స్, అది యాదగిరిగుట్ట కొత్తగా మార్చేసారనమాట. అట్లనే రైట్ తీసుకొని ఒక 2 కిలోమీటర్స్ అరౌండ్ వెళ్తే మనకి సర్కిల్ కాడ ఒకటి బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ ఎక్కి పార్క్ చేసుకొని మనం బండి ఎక్కి పైకి వెళ్ళి దర్శనం చేసుకొని యథావిధిగా వచ్చేస్తే మళ్ళీ రిటర్న్లో సేఫ్గా రావచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.